మనిషిగా మారిన గాడిద. జానపద హాస్య నీతి కథ. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేటోడు. అతని దగ్గరికి చానా మంది చదువుకోడానికి వచ్చేవాళ్ళు. అతను ఎలాంటి మూర్ఖుడినైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మంచి పండితునిగా తయారు చేసి పంపించేటోడు. పక్క ఊరిలో ఒక పిల్లోడుండేటోడు. వాడు పరమ పనికిమాలిన వెధవ. ఆ అంటే ఈ అంటాడు, ఈ అంటే ఊ అంటాడు. వాళ్ళ నాయన ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకుపోయినాడు గాని ఎవరూ ఒక్క ముక్క గూడా నేర్పియలేకపోయినారు. ఎట్లాగబ్బా వీణ్ణి బాగుచెయ్యడం అని తలకొట్టుకుంటా ఉంటే ఒకాయన ఈ పండితుని గురించి చెప్పినాడు. దాంతో వాడు ఆ పండితుణ్ణి కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు. దానికి ఆ పండితుడు నవ్వి, ఏం భయపడొద్దు. నా జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి గాడిదలను ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చివేశాను. మీ గాడిదొక లెక్క. పంపియండి. 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు. సరిగ్గా గురువు ఆ మాటలంటా ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు ఒక అమాయకుడు పోతా ఉన్నాడు. వానికి పిల్లల్లేరు. దాంతో ఒక గాడిదను తెచ్చుకొని సొంత కొడుకు లెక్క పెంచుకుంటా ఉన్నాడు. వాడు ఆ మాటలు విన్నాడు. వాడు చానా అమాయకుడు గదా. దాంతో ఓహో, గురువుగారు ఎట్లాంటి గాడిదనైనా సరే 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చివేస్తాడన్నమాట అనుకోని ఉరుక్కుంటా ఇంటికి పోయినాడు. పెండ్లాంతో, ఏమే ఇంతవరకు మనకు తెలీదుగాని మన ఊరి చివరనున్న పండితుడు అట్లాంటిట్లాంటి మామూలు మనిషిగాదు. గాడిదల్ని గూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకున్నదంట అన్నాడు. ఆమె మొగునికన్నా పెద్ద అమాయకురాలు. దాంతో ఆశ్చర్యపోయి, అలాగా, సరే, మనకు ఎట్లాగూ పిల్లలు లేరుగదా. ఆయన కాళ్లమీద పడి మనం పెంచుకుంటా ఉన్న గాడిదనే మనిషిగా మార్చమందాం. సరేనా అనింది. దానికి ఆ అమాయకుడు, సరే అన్నాడు. ఇద్దరూ కలిసి గాడిదను తోలుకోని పండితుని దగ్గరికి పోయినారు. సామీ, ఎట్లాగైనా సరే మా గాడిదను మనిషిగా చేసి పుణ్యం కట్టుకోండి సామీ. మీ మేలు ఈ జన్మకు మరచిపోము. పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చేయండి సామీ అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు. పండితునికి ఏమీ అర్థం కాలేదు. ఏందిరా ఇది, లేయండి. నేనేంది, గాడిదను మనిషిగా మార్చడమేంది, అది ఎవరికీ సాధ్యంగాని పని అన్నాడు. సామీ, అంతమాటనకండి సామీ, మనిషికి మాట మారిస్తే ఎట్లా. పొద్దున మీరు పక్కూరాయనతో మాట్లాడిందంతా నేను విన్నాను. మేము ఈన్నే సావనైనా సస్తాంగాని మీ కాళ్ళు మాత్రం వదలం. మీరు ఏం చేస్తారో తెలీదు. మా గాడిదను మాత్రం మనిషిగా మార్చాల్సిందే అన్నారు. పండితునికి పొద్దున తాను పక్కూరాయనతో మాట్లాడినదంతా గుర్తుకు వచ్చింది. మాట వరసకు గాడిదంటే నిజంగానే గాడిద అనుకున్న వాళ్ల అమాయకత్వానికి జాలి వేసింది. ఎట్లాగైనా సరే వాళ్లనుంచి తప్పించుకోవాలని, ఒరేయ్, గాడిదను మనిషిగా మార్చడమంటే మాటలు కాదురా. లక్షల్తో పని, నెలకు 50,000 చొప్పున 6 నెలలు ఖర్చు పెట్టాలి అన్నాడు. దానిక అమాయకుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఎంతైనా సరే నేను సిద్ధం సామీ, నా ఇల్లు పొలము అన్ని అమ్మైనా సరే కావలసినంత డబ్బు తెచ్చిస్తా. ఈ గాడిదను మాత్రం మనిషిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా. ఇక ఆ పండితునికి ఏం చేయాలనో తోచలేదు. సరే, ఆ గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళండి అన్నాడు. వాళ్లు సంబరంగా గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళిపోయినారు. పండితుడు దానిని ఎవరికీ తెలీకుండా రాత్రికి రాత్రి పక్క ఊరిలోని తన స్నేహితుని దగ్గరకు పంపి దాచిపెట్టినాడు. ఆ అమాయకుడు నెలకోసారి రావడం, ఆడా ఈడా అప్పుచేసి జమ చేసిన డబ్బునంతా పండితుని చేతిలో పెట్టడం చేసేవాడు. గాడిద పూజలో ఉంది. మనిషిగా మారుతా ఉంది. ఇప్పుడెవరూ చూడగూడదు. 6 నెల్లు పూర్తిగాని ఒకేసారి చూద్దువుగాని అని పండితుడు డబ్బు తీసుకొని పంపించేవాడు. అట్లా ఒక్కొక్క నెల దాటుకుంటా నెమ్మదిగా 6 నెల్లు పూర్తయినాయి. వెంటనే ఆ అమాయకుడు పరుగెత్తుకుంటా వచ్చి, సామీ, 6 నెల్లు పూర్తయినాయి. నా కొడుకెక్కడా అనడిగినాడు సంబరంగా. దానికా పండితుడు, ఓరే, నువ్వు ఇచ్చిన గాడిద వయసులో చానా పెద్దది గదా. దాంతో నీ కొడుకు గూడా ఒకేసారి పెద్దోడై పక్కూరికి గ్రామాధికారి అయిపోయినాడు అని చెప్పినాడు. దానిక అమాయకుడు చానా సంబరపడిపోయి, అలాగా సామీ, మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అనడిగినాడు. దానిక పండితుడు చిరునవ్వు నవ్వి, గుర్తుపట్టొచ్చు, పట్టకపోవచ్చు, ఎందుకైనా మంచిది. నువ్వు నీ గాడిదకెప్పుడు పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంబడి తీసుకొనిపో. నిన్ను గుర్తు పట్టకపోతే దాన్ని చూపించు, గుర్తు పడతాడు అని చెప్పినాడు. ఆ అమాయకుడు చానా సంబరంగా పక్క ఊరికి పోయినాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కుర్చీలో కాలుమీద కాలేసుకొని కూర్చొని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెబుతా ఉన్నాడు. ఆహా, నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతా అతన్నే గుడ్లప్పగించి చూస్తా ఉన్నాడు.
ఆ గ్రామాధికారి, ఎవరబ్బా ఈ కొత్తాయన నా వంక అట్లా నోరెళ్లబెట్టుకొని చూస్తా ఉన్నాడు అనుకోని మాటిమాటికి వాన్నే చూడసాగినాడు. ఆ అమాయకుడు, ఈయనేమబ్బా ఇన్నిసార్లు నన్ను చూస్తా ఉన్నాడు గాని కొంచెం గూడా పలకరియడం లేదు. కొంపదీసి మర్చిపోయినాడు ఏమో అనుకోని సంచీలోంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా, దామ్మా దా దా నా బుజ్జిగదా, నా బంగారు కొండగదా, దామ్మా దా దా అంటూ పిలవసాగినాడు. అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి, ఎవర్రా నువ్వు? అట్లా పిలుస్తా ఉన్నావ్, మంచి మర్యాద లేకుండా అన్నాడు కోపంగా. దానికా అమాయకుడు, ఏరా గాడిద కొడకా, నన్నే మరచిపోయినావా? నిన్ను మనిషిని చేయడానికి ఎంత ఖర్చు పెట్టినాను అని కోపంగా అరచినాడు. దానికా గ్రామాధికారికి తిక్కలేసి, ఎవర్రా నువ్వు? గాడిదా గీడిదా అని తెగ రెచ్చిపోతా ఉన్నావు అంటూ పక్కనున్న కట్టె తీసుకొని రపారపా రెండు పెరికి, కాపలా వాళ్లతో వాన్ని మెడపట్టుకొని ఊరి బయటకి దొబ్బించినాడు. ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేకపోయినాడు. పరుగు పరుగున పండితుని దగ్గరకు పోయి, సామి, ఎంతో కష్టపడి పెంచి పెద్దచేసి ఒక మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత లేకుంటే ఎంత? వాడు నాకు వద్దే వద్దు, ఎంత ఖర్చైనా పరవాలేదు, వాన్ని మళ్ళా గాడిదగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. సరే, ఒక 6 నెలల తర్వాత రాపో అని చెప్పినాడు పండితుడు. 6 నెలలు పూర్తి కాగానే వాని గాడిదను వానికి తెచ్చి అప్పగించినాడు. ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు, ఏమీ మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు? నన్నే గుర్తు పట్టనట్లు మాట్లాడతావా? తన్ని నీ మనుషుల్తో ఊరి బయటకి దొబ్బిస్తావా? ఇప్పుడొచ్చిందా బుద్ధి? దిగిందా కొవ్వు? అంటూ కట్టె తీసుకొని రపారపా దాన్ని పెరికినాడు. అంతలో పండితుడు అంతకు ముందు వాడిచ్చిన డబ్బుతో బయటకు వచ్చి, వద్దొద్దు, అనవసరంగా దాన్ని కొట్టొద్దు. పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయింటాది అని చెప్పి, ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో, నిన్న ఊరిబయట నుంచి వస్తా ఉంటే పొలంలో దొరికినాయి. నీవెలాగూ దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసినట్టున్నావు. దీనితో అవన్నీ తీర్చుకోపో అంటూ వాడిచ్చిన డబ్బు వాని చేతిలోనే పెట్టినాడు. వాడు ఆ మూటను తీసుకొని వంగి దండం పెట్టి, రారా బుజ్జీ, దా పోదాంపా అంటూ ఆ గాడిదను తోలుకొని సంబరంగా ఇంటికి పోయినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.